దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మీ అందరినీ దాదాపు 30 రోజుల తర్వాత చూస్తున్నాను. అవును కదా, 30 రోజు అయింది లాక్డౌన్ వచ్చి. ఇది 31 రోజులు అనుకుంటున్నాను. ఏదేమైనా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన మనకు ఇవన్నీ మేలు కొరకే జరుగుచున్నది అని మనము తలంచి మనము దేవుని స్తుతిస్తాం. ప్రియులరా, ఈ మధ్యలో దేవుడు ఒక గొప్ప కార్యమును మనకు సెలవిచ్చి ఉన్నారు. 24 గంటల్లో మనం ఏం చేయాలి? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక రాకడలో మనము మెలకువగా ఉండాలని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. దాని కొరకు ఒక చిన్న ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం. చైన్ ప్రేయర్ లాగా మనము ప్రార్థనను మొదలుపెట్టి ఉన్నాము. 1/2 అవర్ ప్రేయర్, మళ్ళీ 1 అవర్ ప్రేయర్. అర్ధగంట అంటే 20 నిమిషం 3 భాగముగా మనము దాన్ని తీసుకున్నాము. ఆ 3 భాగములు మనము ధ్యానించబోతున్న ప్రియులారా, ప్రార్థన చేయాలి. అదే మన ఒక ఆశ. ప్రైజ్ లార్డ్. 24 గంటలు జీవము గల క్రైస్తవ విశ్వాస సంఘంలో నుండి ప్రార్థన పరలోకముకు చేరాలి. దాని కొరకు మనము ప్రార్థన చేస్తాము. చార్ట్ అన్ని కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టి ఉన్నాము. అది మీకు త్వరగా మేము చూపిస్తాం. ప్రైజ్ లార్డ్. కనుక అందరూ పాలు పొందుకోవాలి. అందరూ ఈ ప్రార్థనలో పాలు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటామా? ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. నీ కృపకల హస్తములో ప్రభువా మమ్మను మేము అప్పగించుకొని ప్రార్థించి ఉన్నాము రాజా. ఏ పాటి వారము ప్రభువా, ఏ యోగ్యత లేని వారము తండ్రి. ప్రభువా, నీ కృపను కుమ్మరించుము. నీ వాక్యము ద్వారా ప్రభువా మమ్మను ఉజ్జీవింపచేయము రాజా. నీ వాక్యము ద్వారా ఉజ్జీవింపచేయము. నీ సిద్ధము మాలో నెరవేర్చబడాలి. నీ నామము మా ద్వారా మహిమపరచబడాలి. ప్రభువా ఇప్పుడు రాజా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉజ్జీవింపచేసి నీ సిద్ధమును నెరవేర్చి నామమును మహిమపరచుము తండ్రి. నీకే సమస్త స్తుతి ఘనత మహిమ చెల్లించుచున్నాను యేసు నామమున నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ప్రార్థన చేయాలి. 1/2 అవర్ ప్రార్థన చేయాలి. 20 నిమిషము. మొదటి 20 మినిట్స్ ఏంటి? మనము దాన్ని ప్రైజ్ అండ్ వర్షిప్ అంటాం. ఫస్ట్ 20 మినిట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తోత్ర ఆరాధన లేదా తుది ఆరాధన. రెండవది రిపెంటింగ్ ఫర్ అవర్ సిన్స్ అంటే మన పాపం కొరకు పశ్చాత్తాపడి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆ పాపమును విడిచిపెట్టడము. మూడవది బ్లీడింగ్ ప్రేయర్ అంటే ప్రార్థన అంటే ఇలాగ కన్నీళ్లతో నిట్టూర్పి విడిచి మనము ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుండి మనము జవాబు పొందుకోవాలి. ఈ 3 కార్యము ఉన్నది ప్రియులారా. ఇది దయచేసి కొంచెం మనసు పెట్టి దీనిని అంటే చదవండి లేదా ధ్యానించండి. ఈ వాక్యము మీ హృదయంలో దాచిపెట్టుకొనండి. ఇప్పుడు మనము ధ్యానించబోతున్న కార్యం ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తుతి ఆరాధన. దీనికి మనకు 1/2 అవర్ ప్రేయర్ చేస్తున్న వారికి 20 మినిట్స్ మాత్రమే కదా. ప్రైజ్ 1 అవర్ ప్రేయర్ చేస్తున్న వారికి ఏమవుతుంది? 1/2 అవర్ ప్రేయర్ చేసిన వారికి 10 మినిట్స్ మాత్రమే. 1 అవర్ ప్రేయర్ చేసిన వారికి 20 మినిట్స్ అంతే కదా ప్రియుల. ఇప్పుడు మనము ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధన గురించి మనము ధ్యానించబోతున్నాము. దేవుడే వాక్యం ఇచ్చి ఉన్నారు కనుక మీరందరము తప్పక దీవింపబడతారు, ఉజ్జీవింపబడతారు. Oh, give thanks to the Lord, for He is good, for His mercy endureth forever. Hallelujah. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును, నిత్యము ఉండును అని దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చి ఉన్నది. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ మర్సీ endureth forever. యెహోవాను స్తుతించుడి లేదా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప నిత్యముండును.
ఎందుకొరకు మనం దేవుని స్తుతించాలా? ఆయన మంచివాడు ప్రియులారా, ఆయన దయాళుడు. అది మాత్రము కాదు, ఆయన కృప నిత్యముండును అని ప్రభు సెలవించి ఉన్నారు. మనల్ని ప్రభు ఎన్నుకొని ఏర్పరిచి ఉన్నదే ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు. 34వ కీర్తన మొదటి వాక్యమును మనం చదువుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన మొదటి వాక్యము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రైజ్ ది లార్డ్. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను లేదా సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కీర్తనగాడు అంటే దావీదు ఏమంటున్నాడు అంటే, ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నిధించెదను లేదా స్తుతించెదను, నేను ఐ విల్ ప్రైజ్ హిమ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతిస్తాను. అది మాత్రం కాదు, ఆయన కీర్తి నా నోట ఉండును. ఒకటి థ్యాంక్స్ గివింగ్, ఒకటి ఏంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఇంకొకటి ఆయన కీర్తి, ఆయనను కొనియాడడం. ఆయన గొప్పవారు, ఆయన మంచివారు, ఆయన కనికరము గలవారు, ఆయన సర్వశక్తి మంతుడని చెప్పి ఆయన కీర్తిని పొగడము ప్రియులారా. దేవుని స్తుతించాలా? ఎందుకు దేవుని స్తుతించాలి? ప్రైజ్ ది లార్డ్. ఆ కార్యాన్ని మనము కొంచెం ధ్యానించుకుంటాము. అది మనకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటది ప్రియులారా. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15, 16, 10 మనం చదువుకుంటాము. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17. ఇక్కడ 3 ఆజ్ఞలాగా ఉన్నది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మొదటిగా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. రెండవది ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మూడవది ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందా? 3 కార్యము. ప్రైజ్ లార్డ్. ఇది ప్రభు ఒక ఆజ్ఞ. అలాగనే అనుకుంటాం. ఎల్లప్పుడూ మనం అంటే ఎవ్రీ టైం, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలా? సంతోషముగా ఉండాలి. రెండవది ఎడతెగక ప్రార్థన చేయాలి. మూడవది ప్రతి విషయమందు, అది మేలైనా కీడైనా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తర్వాత చూడండి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. ఇట్ ఇస్ గాడ్స్ విల్. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి? సంతోషముగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మనం ఎడతెగగా ప్రార్థన చేయాలి, అన్ని విషయంలో ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని యొక్క చిత్తం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి యందు నా జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘములో నీ చిత్తమును నెరవేర్చుమని. అవును కదా? ఇక్కడ దేవుని యొక్క కార్యం సెలవీయబడి ఉన్నది. ఇది ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి, దానికంటే గొప్పగా ప్రతి విషయమునందు ఆమేన్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ అండ్ వర్షిప్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాని తర్వాత ఒక కార్యం రాయబడి ఉన్నది. దాని తర్వాత ఏం రాయబడి ఉన్నదంటే, ఆత్మను ఆర్పకుడి. ఏమని ఉన్నది? ఆత్మను ఆర్పకుడి. అంటే నేను చెప్పిన కార్యం వినండి. ఒకవేళ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా లేదని అనుకోండి, ఆత్మ ఏమైపోతుందా? ఆరిపోతుంది. మీరు ఎడతెగగా ప్రార్థన చేయలేదని అనుకోండి, అప్పుడు కూడా ఆత్మ ఏమైపోతుంది? ఆరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండమంటే ఆత్మ ఏమైపోయిందా? చల్లబడుతుంది లేదా ఆరిపోతుంది. కనుక ప్రియులారా, మన ఆత్మలో మనము ఎల్లప్పుడూ వేడిగా, లేదంటే ఎలాగ ఉండాలి?
ఎలా ఉత్సాహముగా ఉజ్జీవముగా ఉండాలంటే మనం సంతోషముగా ఉండాలి, ఎల్లప్పుడూ ఎడదగగా ప్రార్థన చేయాలి, ప్రతి విషయమందు ఆమేన్ ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిపోయింది దేవుని స్తుతించడం అనేది, అది దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, ప్రతి విషయమునందు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన వైపు దేవుని యొక్క సిద్ధముగా ఉన్నది. ఓకే, నెక్స్ట్ పార్ట్కి వస్తాం. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది చూడండి. ఇప్పుడు ప్రియులారా, కీర్తన 18:3, కీర్తన 18:3లో ఏమని రాయబడి ఉన్నది? ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్, ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తినీయుడైన ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా, ఆయన కీర్తి కలిగిన వాడు ఎవరు? ప్రభు. కీర్తియుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు, ఇంగ్లీష్ లో అదే కార్యము, ఈజ్ వర్తీ టు బి ప్రైజ్ అనే స్తుతి ఆరాధనకు ఆయన పాత్రుడు. స్తుతి ఆరాధనకు ఈజ్ వర్తీ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈజ్ అలోన్ వర్తీ. మన దేవుడు, మన యెహోవా దేవుడు యేసు ప్రభు మాత్రమే స్తుతులకు ఆయన పాత్రుడుగా ఉన్నారు. ప్రియులారా, ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. కనుక మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇంకొక కార్యం చెప్పాలా? ఆ దేవుని స్తుతించుటకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లోక పునాది వేయడానికి ముందుగానే యేసయ్యలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన తల్లి గర్భములో పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆమె గొప్ప దేవుని మనము స్తుతించి ఆరాధించిన కొరకు. మన దేవుడు స్తుతులకు పాత్రుడు. ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. హల్లెలూయా. రెండవ కార్యం చూస్తాం లేదా? కీర్తన 22:3, కీర్తన 22:3. అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు. మన దేవుడు స్తుతుల మధ్యలో నివసించువాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి స్తుతులలో? నీ నా స్తుతులలో ఆయన ఏం చేస్తాడు? ఇశ్రాయేలు, మనమందరము రక్షింపబడిన ఇశ్రాయేలుగా మనము పిలువబడుచున్నాము. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మధ్యలో ఆయన నివాసం చేస్తున్నవాడు, నివసించుచున్నవాడు. మొదటిగా చూసినాము ఆయన స్తుతులకు పాత్రుడు. రెండవది, మన స్తుతుల మధ్యలో ప్రభు ఏం చేస్తారా? నివసించుచున్నాడు. కాబట్టి నేనేం చేస్తాను? నా దేవుని నేను స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషం లేదా ఒక 20 నిమిషం ఇది సరిపోదు. కానీ మనం ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. బికాస్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. హల్లెలూయా. ఈజ్ he dwell in the midst of our praises. హల్లెలూయా. మన స్తుతి ఆరాధన మధ్యలో ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను నా దేవుని స్తుతించేదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక కార్యం చెప్పి మన తర్వాత వేరే దానికి వెళ్తాం. కీర్తన 50:23లో, కీర్తన 50:23లో ఏమని రాయబడి ఉన్నది? ఈ దేవుని స్తుతించినవాడు, ప్రైజ్ ది లార్డ్, స్తుతియాగము అర్పించువాడు యెహోవాను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. స్తుతియాగము అంటే స్తుతియాగము ఎవరు చెల్లించుచున్నారో వారు ఏం చేస్తున్నాడా? యెహోవాను మహిమపరచుచున్నాడు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా నేను స్తుతియాగము చెల్లించలేదంటే, ఓ మై గాడ్, హల్లెలూయా, ఆమేన్. కానీ మనము స్తుతి యాగము చెల్లించినప్పుడు మనము మన దేవుని మహిమపరచుచున్నాము ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆయన పాత్రుడుగా ఉన్నారు. ఆమేన్. ఆయన స్తుతుల మధ్యలో నివసించువాడు. నేను ఆయనని స్తుతి యాగము స్తుతించుచున్నాను కనుక నేను నా దేవుని మహిమపరచుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం స్తుతించాలా వద్దా? తప్పక మనం దేవుని స్తుతించాలి. అది మాత్రమా? ప్రైజ్ ది లార్డ్. స్తుతించడం ద్వారా ఏం జరుగుతున్నది? ప్రైజ్ ది లార్డ్.
దేవుని యొక్క వాక్యం చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము తెలుగులో 13వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతాను. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. హల్లెలూయా. కృప ఎక్కువ మంది చేత, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని యొక్క మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. సింపుల్ గా చెప్పాలంటే మనం చేస్తున్న స్తుతుల ద్వారా కృప ఏం చేస్తుందమ్మా? విస్తరింపబడుతుంది. ఇదే వాక్యమును నా భాషగా అంటే ఎలాగ రాస్తున్నాను, చదువుతాను, వినండి. అదే వాక్యము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యము. దేవుని యొక్క మహిమ నిమిత్తము ఎక్కువ మంది కృతజ్ఞత స్తుతుల ద్వారా కృప ప్రబలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? దేవుని యొక్క మహిమ నిమిత్తము ఎక్కువ మంది కృతజ్ఞత స్తుతుల ద్వారా కృప ఏమైతుందా? విస్తరింపబడుతుంది. కృప ప్రబలి అని రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, మనం అందరము కలిసి దేవుని స్తుతించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, స్తుతి ఆగము ఆయనకు చెల్లించినప్పుడు దేవుని యొక్క నామము మహిమ పరుస్తుంది. అది మాత్రం కాకుండా కృప ఏమైతుందా? విస్తరింపబడుతుంది. హల్లెలూయా. అబండెంట్ గ్రేస్, ఇంగ్లీష్ ఎలాగా ఉన్నదంటే అబండెంట్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ ఇంక్రీసెస్. ఓకే. 2వ కార్యం, ఇలాగ మనం స్తుతించినప్పుడు, దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఇంకొక కార్యం కూడా జరుగుతుంది ప్రియులారా. విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యములో ఏమని రాయబడి ఉన్నది? మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు అంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసం, ఆయననే మనలను విశ్వాసమును పుట్టించి దానిని కొనసాగు చేయువాడు. విశ్వాసమందు స్థిరపరచబడుచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా మన విశ్వాసం ఏమైపోతుందమ్మా? విస్తరింపబడుతుంది. కృప ఇంక్రీస్ అవుతుంది. ఆమేన్. ఎక్కువగా కృప, అబండెంట్ గ్రేస్. ఇక్కడ మనం చూస్తున్నాము విశ్వాసం కూడా ఏమైతుందా? విస్తరింపబడుతుంది. కనుక నీవు నేను దేవుని ఏం చేయాలి? ఎల్ల వేళలో స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని ఎంతగా స్తుతిస్తున్నామో, ప్రైజ్ ది లార్డ్, దేవుని మనము మహిమ పరుస్తున్నాం. స్తుతి యాగము చెల్లించువాడు యెహోవాను మహిమపరచును. 2వది కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా కృప ప్రబలి అంటే కృప విస్తరింపబడుతుంది. 3వది కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విశ్వాసం ఏమైతుందా? స్థిరపరచబడిన విశ్వాసము విస్తరింపబడుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలమ్మా? దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. హల్లెలూయా. చాలా కాదు ఇంకొకటి చాలా మెయిన్ అంశంకి వస్తాం. ఇప్పుడు ఎందుకు కృతజ్ఞత, ఎందుకు దేవుని స్తుతించాలని కార్యము మనము చూసినాము. ఇప్పుడు దేని కొరకు మనము దేవుని స్తుతించాలి? దేని కొరకు ఏంటి? మనం ఒక నరుడుగా, ఒక మానవునిగా పుట్టడమే దానికే దేవుని మనము స్తుతించాలి. హల్లెలూయా. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని కలుగ చేసి ఉన్నారు. తన ఊపిరిని ఆయన మనలో ఊది ఉన్నారు. కనుక ఒక మానవునిగా పుట్టడమే అది గొప్ప ధన్యత. దాని కొరకు దేవుని మనము స్తుతించాలి. హల్లెలూయా. 2వది మన తల్లి తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హౌ గుడ్ పేరెంట్స్ వి ఆర్ హ్యావింగ్. అవును కదా? మనకు కలిగిన తండ్రి లాగా వేరెవరికైనా ఉన్నారా?
లేదు లేదు లేదు. ఆమేన్. మన తల్లిదండ్రుల కొరకు, మన తోడు పుట్టిన వారి కొరకు, తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, అక్క ఉన్నది, చెల్లి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని కొరకు మనము దేవుని స్తుతించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మంచి భార్య, చాటి అయిన తోడుగా దేవుడు మంచి భార్యను దేవుడు దయచేసి ఉన్నారు. ప్రేమ కలిగిన భర్త దేవుడు ఇచ్చి ఉన్నారు. మంచి కూతురు, మంచి కుమారుడు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇవన్నిటి కొరకు మనం దేవుని స్తుతించవచ్చు. హల్లెలూయా. అది మాత్రమా, హ్యాండ్సమ్ గా దేవుడు నిన్ను కలుగ చేసి ఉన్నారు. అవునా? ప్రైజ్ ది లార్డ్. మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు, మంచి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటే, ఊహించదానికంటే అత్యధికముగా దేవుడు మేలుతో మనల్ని నింపి ఉన్నారు కనుక మనం దేవుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించుచూ ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నిధించెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు? దావీదు చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గొర్రెలు వెనక ఉన్న దావీదు దేవుని స్తుతించుచూ ఉన్నాడు కనుక ఇశ్రాయేలు పైన దేవుడు ఆయనను రాజుగా హెచ్చించి ఉన్నారు. ప్రియులారా, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. సరే, నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక 3 కార్యము మాత్రము మీకు చెప్పిస్తాను. ఆమేన్. చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి దొరకలేని కార్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక మనం దేవుని స్తుతించాలి. ఏంటి అది? మొదటిగా దేవుడు మనకిచ్చిన సాల్వేషన్. ఏంటి అది? రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ₹1,00,000 కాదు, ₹1,00,00,000 కాదు. దేవుడు తన కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసయ్య ఒక ప్రాణమును ద్వారా దేవుడు మనల్ని కొని ఉన్నారు. ప్రియులారా, హల్లెలూయా. నేను రక్షింపబడుట కొరకు ఆమె తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యను సిలువలో ఏం చేశారా? అప్పగించి ఉన్నారు. ఆమె కనుక ఈ రక్షణ కొరకు మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. దానిలో చూస్తాం ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యము ఏమంటున్నది తెలుసా? తను ఎందరూ అంగీకరించారో వారి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని యొక్క పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది తను అంగీకరించిన వారందరికీ, ఆమె అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని యొక్క పిల్లలగుటకు దేవుడు ఏం చేసి ఉన్నారా? అధికారం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నేనేమో తెలుసా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని యొక్క కుమారుడు. వాక్యం అలాగనే సెలవిచ్చి ఉన్నది. ఆమె యేసయ్య పైన మనము విశ్వాసం కలిగి ఉన్నాము కనుక, అని నేను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను కనుక దేవుడు ఏం చేసి ఉన్నారు? నన్ను దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా అధికారం ఇచ్చి ఉన్నారు. ఆమె చిన్న కార్యం మాత్రమే చెప్తాను, చాలా ఉన్నది కానీ ఆమె అన్ని చెప్పడం కాదు. ఒక చిన్న కార్యం మాత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యంలో యేసు ప్రభు ఈ మాట అంటున్నారు: ద్రాక్షావల్లిను నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండేనో, నేను ఎవని యందు నిలిచి ఉండేనో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షావల్లి ఎవరు? యేసయ్య. తీగలు ఎవరమ్మా? నేను, మీరు, మనము తీగలు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు నా యందు నిలిచి ఉండేనో, నేను ఎవని యందు నిలిచి ఉండేనో వారు బహుగా ఫలించెను. ప్రైజ్ ది లార్డ్. మనం బహుగా ఫలించెను. ఆమె ప్రైజ్ ది లార్డ్. అంటే ద్రాక్షారసం. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది. నేను తలంచినప్పుడు నాకు ఇంకొకటి జ్ఞాపకం వచ్చింది. మనుషులు, రాజులు మాత్రమే కాదు, దేవుడు కూడా ఏం చేశారా? ఆ ద్రాక్ష రసము ద్వారా, ద్రాక్ష రసమును చూసి ఆయన ఆనందించారు. ఎందుకు? ఆ ద్రాక్ష రసము యేసయ్య ఒక రక్తముగా మనకు ఉన్నది. అవును కదా? ప్రైజ్ ది లార్డ్. సో మనుషులు, రాజులు, దేవుడు ఆనందించుచున్న ఆ ద్రాక్ష వల్లి అయిన యేసులో మనము తీగలుగా ఉన్నాము కనుక మనము దీవెనకరంగా ఉంటాము. మనము బహుగా
ఫలించను, బహుగా మనము దీవెనగరగా ఉంటాము. దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అందరినీ ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క పిల్లలుగా మనము అధికారం పొంది ఉన్నాము. రెండవది మనము బహుగా అంటే ఆశీర్వదింపబడతాము, ఆశీర్వాదకరంగా ఉంటాము. మూడవ కార్యము ప్రైజ్ ది లార్డ్, ఆయన యందు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వాక్యంలో ఇది రాయబడి ఉన్నది. యేసు ప్రభు యందు ఎవరు విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి ఏం లేదా, తీర్పు తీర్చబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప ధన్యత ప్రియులారా. ఆమేన్. నీవు ఏం చేస్తావు? యు ఆర్ ఎస్కేప్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ద్వారా మనం ఏమైపోయినాము? తప్పించబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రక్షణ కొరకు మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకా చాలా చెప్పాలంటే దానికి ఒక మెసేజ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను మీకు మనసులో ఉండాలి. దాని కొరకు ప్రభు మనకిచ్చిన ఎంతో గొప్ప రక్షణను మనం తలంచి దేవుని ఏం చేయాలి? స్తుతి ఆరాధన మనం దేవునికి చెల్లించాలి. రెండవ కార్యం చూస్తాం ప్రియుల. రెండవది రక్షింపబడడం మాత్రము కాదు, అభిషేకింపబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము దేవుడు మనకు అనుగ్రహించారు. యేసు ప్రభు మనతో ఉన్నారు, పరిశుద్ధాత్మ మనలో ఉంటారా? ఆమేన్. యేసయ్య ఆమె తన శిష్యులతో ఒక మాట అన్నారు, నేను నిన్ను అనాథలుగా విడువను, నేను వెళ్ళి ఆత్మ ప్రభును నీ యొద్దకు పంపెదను అని సెలవిచ్చారు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? నాలో ఉన్నారు. ఈ శరీరము పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలయమని రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాలో ఉన్నారు, నాతో ఉన్నారు ప్రియులారా. ఆమేన్. ఇది సామాన్యమైన కార్యమా? దేవుని యొక్క పిల్లలగటము సామాన్యమైన కార్యమా? కనుక మనం దేవుని స్తుతించాలి. ఈ గొప్ప అభిషేకం, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకముతో దేవుడు నన్ను నింపి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దాని కొరకు మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించెను. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనల్ని నడిపించుచున్నవాడు ఆత్మ ప్రభు ద్వారా మనము నడిపించబడతామా? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాయా లోకము ఎక్కడ చూసినా ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారా? సత్యములోనికి, సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము ఎంత స్తుతించినా సరే. హల్లెలూయా. నేను అంటాను, నా ప్రాణ ప్రియుడా, ఆమె ప్రైజ్ ది లార్డ్, నా ఆత్మ ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము, అన్య భాషలు, ఓ మై గాడ్, ఆమె దాని కొరకు మనం ఎంత స్తుతించినా కూడా అది తక్కువని. రెండవ కార్యము అపొస్తలుల కార్యక్రమము 1వ అధ్యాయము 8వ వాక్యంలో మీ అందరికీ తెలిసిన కార్యము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి నొందుదురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఏంటి శక్తి? అది ఉన్నతముల నుండి, అంటే పరలోకము నుండి ఆమేన్ ఆ శక్తి మనకు ఇవ్వబడుచున్నది ప్రియులారా. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తి నొందుతాము. కనుక యెరూషలేము, యూదయ, సమరియా, భూదికాంతముల వరకు నాకు సాక్షిగా ఉందురు అని వారితో చెప్పాను. హల్లెలూయా. యెరూషలేము మొదలుకొని ఆమేన్ భూదికాంతము వరకు మనము దేవుని కొరకు సాక్ష్యముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా మనకు గొప్ప శక్తి వస్తుంది. ఆమేన్. అది మాత్రం కాకుండా దేవునికి మనము గొప్ప సాక్ష్యముగా ఉంటాము. మూడవది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యములో ఆమేన్ వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. హల్లెలూయా. అంటే
రక్షణ సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అంటే మనము రక్షింపబడిన ఆ సమయంలో రక్షణ స్వార్థ విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. సీల్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ సోల్డ్ ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి, నేను చెప్పిన కదా మీకు, ఒక షాప్లో వెళ్ళి చాలా చక్కగా ఉన్నది, దాన్ని ఎలాగలా కొనుక్కోవాలని చెప్పి వెళ్ళి, అయ్యా చాలా చక్కగా ఉండదయ్యా, నాకు కావాలి అంటే ఆయన అన్నాడు, అక్కడ ఒక సీన్ చూపిస్తాను, అక్కడ ఒక సీన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సోల్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ముద్ర ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని కూడా ఏం చేసి ఉన్నారా, ఆత్మ చేత మనల్ని ముద్రింపబడి తిరిగి మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఉన్నాము, ముద్రింపబడి ఉన్నాము. పరలోక రాజ్యము కొరకు దేవుడు మనల్ని ముద్రించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ప్రభు ద్వారా కనుక మనము దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ కొరకు స్తుతించాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు స్తుతించాలి. మూడవ కార్యం మాత్రం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మూడవ కార్యం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మన చేతిలో ఏమన్నది తెలుసా? జీవ గ్రంథం. హల్లెలూయా. ద హోలీ బైబిల్. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నది ప్రియులారా. దీనిలో ఉన్న వాక్యము జీవము కలిగినది, అది సజీవమైన వాక్యము. ఈ వాక్యము దేవుడు సెలవిచ్చి ఉన్నారు, ఆకాశము భూమి కూడా కదిలిపోతుంది, నా మాట కదలదు. ప్రైజ్ ది లార్డ్. అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రభు హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నీ వాక్యమే సత్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు అన్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవం. ప్రైజ్ ది లార్డ్. ఆ సత్యం అంటే ఏంటి? ఆమేన్. దేవుని యొక్క వాక్యమే సత్యం. వాక్యం అంటే ఏంటి? యేసయ్య అని. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవునిగా ఉండెను. కనుక ప్రియులారా, ద హోలీ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథము, అది కూడా ఏమిటిమా? సత్యము. ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యము. ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 1వ కీర్తన 2వ వాక్యం మనందరికీ తెలుసు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రి దానిని ధ్యానించిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. వారు నీటి కాలువ వారున నాటబడిన చెట్టు వలె ఉంటారు, వారు చేయు ప్రతి కార్యము సఫలమైనది. హల్లెలూయా. ఈ వాక్యము కొరకు మనము దేవుని స్తుతించాలి. ఈ వాక్యము మనకు నేర్పిస్తుంది ఏ మార్గములో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి. అది మనకు దీపముగా ఉంటది ప్రియులారా. హల్లెలూయా. మా మార్గములో వెలుగుగా ఉంటది ప్రియులారా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము కొరకు దేవుని యొక్క వాక్యమును బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. ఇంకొక కార్యం ప్రియులారా, దేవుడు సెలవిచ్చారు. ఈ చివరి కాలంలో ఉంటున్నాం కదా, దేవుడు సెలవిచ్చిన కార్యం ఏంటి? సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం ఏం చేయాలా? అపవాదితో పోరాడుట కొరకు మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమును మనము ఏం చేయాలి? ధరించుకున్నాలి. 6 కార్యం ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. సత్యమని తట్టి, నీతిను మైమరువు, ప్రైజ్ ది లార్డ్, సమాధానం అంటే సిద్ధమని పాదరక్ష, విశ్వాసమని డాలు, రక్షణ అని శిరస్నానము. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు అక్కడ ఆ వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ వాక్యమని ఆత్మ ఖడ్గము. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం ఏంటమ్మా? అదే ఖడ్గముగా ఉంటది. అపవాదిని పొడిచి ఆమె చప్పి వేయడానికి దేవుడు ఏమిచ్చి ఉన్నారు? వాక్యమని ఆత్మ ఖడ్గమును మనకి ఇచ్చి ఉన్నారు. ప్రభు ఎలాగ అపవాదిని జయించారు? మనుషుడు రొట్టి వలనే కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా బ్రతుకును వాక్యము. కనుక ఆ వాక్యము కొరకు మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చివరిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యములో దేవుని ఒక వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూల్గలను విభజించినంత మట్టుకు
దూర్చుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సజీవముగా ఉన్నది, బలము గలదై ఉన్నది, రెండంచెలు గల ఎటువంటి గడ్డముల కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను విభజించుచున్నది. హల్లెలూయా. కనుక ఈ వాక్యము కొరకు మనము దేవుని స్తుతించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 2 కార్యం ఉన్నది. దేవునికి సిద్ధమైతే మనం తర్వాత దాన్ని ధ్యానించుకుంటాము. మొదటిగా ఆమేన్ 1 గంట ప్రార్థన చేసిన వారు 20 నిమిషం ప్రైజ్ ది లార్డ్ దేవుని స్తుతించాలి. నేను చెప్పిన కార్యమును మరలా ఒకసారి తిరిగి చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యము కోట్ చేసినానో చూడండి ప్రియులారా. మనము ఉజ్జీవింపబడతామో దేవుని స్తుతించుటకు దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహిస్తాను. నేను తప్పక నమ్ముతున్నాను మీకు 20 నిమిషము సరిపోదు. 20 నిమిషమే సరిపోదు అంటే 10 నిమిషం హాఫ్ అన్ అవర్ ఉన్న వారికి ఎలాగ సరిపోతుంది? కనుక మనము కొంచెంగా మనము దేవుని యొక్క వాక్యములో దేవుని స్తుతించడంలో మనము ముందు సాగతం ప్రియులారా. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి సిద్ధమైతే దేవుడు చక్కని ఒక వాక్యం ఇచ్చి ఉన్నారు ఆదివారం కొరకు. అందుకే నేను త్వరగా ఈ వాక్యమును మీతో పంచుకుంటున్నాను. ఆదివారం కొరకు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. ప్రభు నాకు ఇచ్చిన వాక్యము ద్వారా నాతో మన సంఘంలోతో ప్రత్యేకముగా మాట్లాడాలి, ఉజ్జీవింప చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా మనము ప్రార్థన చేసుకుంటామా? దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో నాతో ముందుగా మాట్లాడారు, మీతో కూడా మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని యొక్క సిద్ధమును మనము నెరవేరుస్తాం. ప్రార్థన. ప్రభువా, ఈ జీవము కలిగిన వాక్యము ద్వారా మీరే ప్రభువా నాతో అందరితో మాట్లాడి ఉన్నారయ్యా. ఉజ్జీవింప చేయమయ్యా. గొప్ప రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, జీవ గ్రంథమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుచున్నామయ్యా. స్తుతులకు పాత్రుడు నీవే రాజా, స్తుతుల మధ్యలో నివసించువాడు నీవే రాజా. హల్లెలూయా. తండ్రి ఆత్మ ప్రభు ద్వారా ఎల్లప్పుడు రాజా మిమ్మల్ని స్తుతించుటకు రాజా తండ్రి, దాని ద్వారా ప్రభు ఒక నామమును కనపరచుటకు రాజా కృప విస్తరింపబడినట్లు రాజా విశ్వాసము రాజా ప్రభువ విస్తరింపబడినట్టు రాజా సహాయం చేయి. అడిగిన దానికంటే అత్యధికముగా ఇచ్చిన దేవుని యొక్క హస్తంలో అప్పగించి ఆశీర్వదించి ప్రార్థించి యేసు నామములో నా తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. God be with you.